లేదు లేదు మేము పొలిటికల్ గా ఊరుకోము అని అంటే కుదరదు. ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు, ఎందుకు పర్టికులర్ వాడిని బహిష్కరించకూడదో గవర్నమెంట్ చెప్పాలి ఇప్పుడు. సో ఇట్లా చాలా ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు చట్టాలు కొంతమంది రాస్తూ ఉన్నారు, ఈవెన్ చాలా పత్రికల్లో వాటిల్లో వస్తున్నాయి, అనాలిసిస్లు కూడా వస్తూ ఉన్నాయి. ఈ రెండు చట్టాలతోటి వెస్ట్ బెంగాల్లో పూర్తిగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవుతుందని, ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి చట్టాలు ఇవి అవ్వబోతున్నాయని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ వెస్ట్ బెంగాల్ మామూలుగా మనం అనుకుంటున్నట్టుగా మన రాష్ట్రాల్లో నిజంగా చెప్పాలంటే లా అండ్ ఆర్డర్ చాలా బాగుంది మన రాష్ట్రాల్లో. సో వెస్ట్ బెంగాల్లో విపరీతమైనటువంటి ఒక గూండాలే నడిపిస్తున్నారు రాజ్యాన్ని కదా ఇప్పటిదాకా. అండ్ మనం అనుకుంటాం ఎంత టీఎంసీ అధికారం కోల్పోయినా ఆ శక్తులు గ్రౌండ్ లో పనిచేస్తూనే ఉంటాయి, ఇంకా మొత్తంగా నిర్మూలించడం కుదరదు. మలేరియా తగ్గినా దాని ఇంపాక్ట్ ఉంటుందని కరెక్ట్. అండ్ ఇంకొకటి ఎన్హాన్స్డ్ పోలీస్ పవర్స్. ఇప్పుడు ఈ చట్టాల ద్వారా ఏంటంటే పోలీసులకు పూర్తి అధికారాలను పెంచారు. అండ్ సర్చ్ ప్రెమిసెస్, ఎక్కడికైనా సరే ఎవరింటికైనా వెళ్ళి సర్చ్ చేసే ఆపరేషన్స్ కి సంబంధించి ఇంతకు ముందంతా కూడా చాలా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది, రాజకీయంగా వాటిని ఖచ్చితంగా వీడికి సర్చ్ వారెంట్ ఇవ్వాలన్నా ఏది చేయాలన్నా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తీసేశారు. నిజానికి మన దేశంలో ఫస్ట్ పొలిటికల్ ఉండదుగా, డైరెక్ట్ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్. సర్చ్ ఫర్ ప్రెమిసెస్ కావచ్చు, ఎంటర్ బిల్డింగ్స్, ఏదైనా బిల్డింగ్ లోకి ఎంటర్ అవ్వాలంటే కావచ్చు, ఇంతకు ముందు ఆపేవాళ్ళు, నీకు అసలు అధికారం లేదు, నువ్వు లోపలికి రావడానికి వీల్లేదనేవాళ్ళు. మొన్న కూడా జరిగింది కదా, సిబిఐ అధికారులు ఎవరో మన మా మమతా బెనర్జీ ఇంట్లోకి వెళ్ళి సోదాలు చేద్దామనంటే ఆపేశారు. సో ఆపడానికి వీల్లేదు. ఇప్పటి నుంచి కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. ప్రాపర్టీని సీజ్ చేసే విషయంలో కూడా పోలీసులకు అధికారాలు పెంచారు. అండ్ ఇన్వెస్టిగేట్ సస్పెక్టెడ్ యాంటీ సోషల్ యాక్టివిటీ, ఏదైనా కొంచెం ఒక రకం సస్పిషియన్ గా ఏదైనా కనిపించింది అనుకో, అనుమానాస్పదంగా కనిపిస్తే దాని మీద చర్యలు తీసుకునే విధంగా పోలీసులకు అధికారాలు ఇచ్చారు. నిజంగా సార్ ఈ దేశంలో మనం ప్రపంచ దేశాల్లో అన్నిట్లో అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా వరకు చూస్తూ ఉంటాం, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎంత మేర తగ్గించగలిగితే, అంటే పబ్లిక్ లైఫ్ కి సంబంధించి సర్టిఫికేషన్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన రెగ్యులర్ డే టు డే లైఫ్ కి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎంత తగ్గిస్తారో అంత బాగా జరుగుతుంది. కరప్షన్ కూడా అంతే స్థాయిలో తగ్గిపోద్ది. కరప్షన్ కూడా తగ్గుతుంది. అంటే ఫిజికల్ ఇంటర్వెన్షన్ ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే చూస్తున్నాం కదా, ఏదైనా ఒకటి అప్లై చేయాలనుకోండి, అసలు ఫిజికల్ గా ఒక మనిషితో మాట్లాడడం అనేది వచ్చినప్పుడు కరప్షన్ వచ్చేస్తుంది. అది ఆన్లైన్ అయిపోయిన తర్వాత చాలా తగ్గింది. చూసారా మీరు? అసలు ఈవెన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ కూడా డబ్బులు పైనుంచి కిందకి రావాలంటే ఇదివరకు ఎలా ఉండేదో, ఎంఆర్ఓనో ఎవరో పర్టికులర్లీ అర్హులు ఎవడో గుర్తించడానికి ఒక లెక్క ఉండేది. ఆ అర్హుడికి డబ్బులు ఇవ్వాలంటే మళ్ళీ అందులో కరప్షన్ ఉండేది, అవినీతి జరిగేది. ఇవన్నీ అక్కర్లేదు, అర్హులు ఎవరో ఒకరు గుర్తించడం ఒక లెక్క, డబ్బులు డైరెక్ట్ గా వాడి అకౌంట్ లోకి వెళ్తున్నాయి. సో ట్రాన్స్పరెన్సీ ఎన్ని రోజులు ఎంతైతే పెరుగుతుందో, టెక్నాలజీని వాడుకొని ఎంతైతే, అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ తగ్గిస్తే, అంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తగ్గిస్తే, రాజకీయ పరమైనటువంటి ప్రయోజనాల కోసం పనిచేసే విధానాలు తగ్గితే నిజంగా బ్యూరోక్రాట్స్ అద్భుతాలు చేయగలరు. ఈవెన్ నాకు ఇప్పుడు లాస్ట్ కొన్ని రోజుల నుంచి మనము చాలా వరకు మీడియాలో వాటిలో చూస్తూనే ఉన్నాం, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరిచ్చారో ఇన్స్ట్రక్షన్స్ తెలియదు కానీ హైదరాబాద్ లో చాలా రెస్టారెంట్ల మీద లేకపోతే అక్కడెక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఏదైతే ఈ చిన్న చిన్న హోటళ్లు, క్లౌడ్ కిచెన్లు, ఈ జొమాటోలో వాటిల్లో వీటిలో పెడుతున్నటువంటి హోటళ్ల మీద దాడులు చేస్తున్నారు. చాలా నాసిరకమైన ఫుడ్ ని అందిస్తున్నటువంటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటున్నట్టు కనబడుతుంది. ఆ విజువల్స్ చూస్తున్నాం మనం ఈ మధ్య కాలంలో. సో ఫుడ్ సేఫ్టీ అధికారి దీంట్లో పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఎంత తగ్గితే నిజంగా వాళ్ళు అంత బాగా ఎఫెక్టివ్ గా పని చేయగలరు. బట్ ఎస్, ఇందులో మళ్ళీ కరప్షన్, మన దగ్గర ఉన్న సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని ఇంపార్టెంట్, ప్రజలు హ్యాపీగా స్వేచ్ఛగా ఆనందంగా బతకడానికి కావాల్సినటువంటి వాతావరణం ఇవ్వడం మాత్రమే ప్రభుత్వం చేయాల్సిన పని. అది చేయడానికి ఇట్లాంటి చట్టాలు ఉండాలి, నా పాయింట్ అది. సో లా అండ్ ఆర్డర్ బెంగాల్ కి సంబంధించి చూసినట్లయితే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఉన్న టైంలో ఎన్ని అరాచకాలు జరిగాయో అవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అరాచకాలు మనం తెలుసుకోవడం వరకే కాదు, అవి జరగకుండా ఉండే విధంగా చట్టాలు ఉపయోగించాలనేది ఇవాళ సువేందర్ ప్రభుత్వం తీసుకున్నది. ఒక ఏడాది పాటు అసలు వాళ్ళ మీద, అంటే ఎవరినైనా ఐడెంటిఫై చేస్తే, కల్ప్రిట్స్ క్రిమినల్స్ ఐడెంటిఫై చేస్తే ఏడాది పాటు వాళ్ళ మీద చాలా స్ట్రింజెంట్గా మానిటరింగ్ ఉంటుంది. అండ్ వాళ్ళని కట్టడి చేయటం, వాళ్ళ యాక్టివిటీస్ని కట్టడి చేయటం, అండ్ వాళ్ళని మళ్ళీ క్వశ్చన్ చేయడానికి వీలు లేకుండా, అది దాని మీద ఎక్కువ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయండి. ఏడాది అనే వ్యవధి ఎందుకు పెట్టుకున్నారండి దాని మీద? అంటే
అంటే దానికి రూల్ ఏంటో మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేము. దాంట్లో ఇంకా మనం లోపలికి వెళ్ళి ఆ చట్టంలో ఏముందో చూస్తే గానీ మనకు తెలియదు. బయట నుంచి రిపోర్ట్ చేయబడుతున్నటువంటి అంశాల ప్రకారమే చూస్తే ఎస్ మీరు అన్నట్టుగా సంవత్సరం పాటు దృష్టి పెట్టాలి, సంవత్సరం పాటు ఖచ్చితంగా వాడి మీద దృష్టి పెట్టే విధంగా ఒక మెకానిజం తీసుకొచ్చారు. అందులో ఎందుకు సంవత్సరమే గడువా లేకపోతే సంవత్సరం కంటే ఎక్కువనా అంటే కేసు టు కేసు మారవచ్చు కూడా, ఒకటే దానికి మనము పరిమితం అయ్యే అవకాశం కూడా లేదు. చట్టాలు చాలా వరకు కూడా అండి మాక్సిమం జైలు శిక్ష ఇంత విధించాలి అని రాసామనుకోండి, మినిమం ఉంటుంది, మాక్సిమం ఉంటుంది, దానికి డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, విచక్షణాధికారాన్ని బేస్ చేసుకుని. స్పెసిఫిక్ గా కోర్టులో విచారణ పూర్తి కాకముందే 12 నెలల వరకు నిర్బంధించవచ్చు. ఎలాంటి సందర్భాల్లో ఎవరైనా వ్యక్తి భవిష్యత్తులో ప్రజా భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తే, అంతకుముందు నేర చరిత్ర లేకపోవచ్చు, కానీ ఇఫ్ అఫీషియల్స్ పోలీస్ ఐడెంటిఫై చేసి వీటితో సమస్య ఉంది అంటే కోర్టు విచారణ ముగియకుండానే 12 months పాటు నిర్బంధించవచ్చు అనేది, దీని మీద ఎక్కువ అబ్జెక్షన్స్ వస్తాయి. బట్ యా కోర్టు అబ్జెక్షన్స్ దానికి సంబంధించి మనం 12 సంవత్సరాలు 12 నెలలు ఇవన్నీ మనం అంటే ఏంటంటే టెక్నికల్ టర్మ్స్ సార్. యాక్చువల్లీ నిజంగా మాట్లాడితే టెక్నికల్ టర్మ్స్ ఆల్వేస్ లైక్ ఒక్కొక్క కేసుకి ఇంకోలాగా మారుతుండే, డిస్క్రిప్షన్ ఉంటుంది, మళ్ళీ లాయర్లు వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ వస్తాయి. సో నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చట్టంలో ఉన్నది అక్కడ ఇంప్లిమెంట్ అవుతుందా అని కూడా చెప్పడానికి ఉండదు. సో దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్. మనం అంటే ద స్పిరిట్ ఆఫ్ ద లా గురించి మనం మాట్లాడుకోవాలి. చట్టానికి సంబంధించినటువంటి ఆ స్ఫూర్తి ప్రస్తుతం బెంగాల్లో జరుగుతున్నది ఏంటి, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది ఏంటి, దాన్ని కట్టడి చేయడానికి తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి. ఇప్పుడు ఇందులో కూడా కొన్ని అమెండ్మెంట్స్ రావచ్చు రాబోయే రోజుల్లో, చాలా అమెండ్మెంట్స్ ఉంటాయి. అండ్ ఆల్రెడీ భారతీయ న్యాయ సంహిత ఒకటి ఉంది, దీనికి ఆధారంగానే లోబడే పనిచేయాలి వాళ్ళు కూడా. ఇదివరకు అసలు యాక్చువల్లీ భారతీయ న్యాయ సంహితని వాళ్ళు అసలు ఇంప్లిమెంట్ చేయలేదు కదా. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఇక్కడ చట్టం మారింది కానీ ఐపీసీ ప్రకారమే వాళ్ళు కంటిన్యూ అవుతూ వచ్చారు చాలా రోజుల పాటు. యూ డోంట్ బిలీవ్ అసలు యాక్చువల్లీ చాలా మందికి తెలియదు ఇది. వెస్ట్ బెంగాల్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ కి మామూలు ఐఏఎస్ లు ఐపీఎస్ ట్రైనింగ్ లేదు, వాళ్ళకి ట్రైనింగ్స్ లేవు. యూనియన్ గవర్నమెంట్ యూపీఎస్సీ ట్రైనింగ్ లేదు. మామూలుగా యూనియన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రతి 6 నెలలకో 3 నెలలకో ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. కొత్త చట్టాలు వచ్చినప్పుడు, ఏదైనా కొత్త సంస్కరణలు వచ్చినప్పుడు. పంపలేదండి ఎప్పుడు వాళ్ళ ఆఫీసర్స్. వెస్ట్ బెంగాల్ అసలు పంపించలేదు. వెస్ట్ బెంగాల్ నుంచి బ్యూరోక్రాట్స్ ని బయటకి పంపించలేదు, ఎందుకంటే వీళ్ళు బయటకి